యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా శతకోటి వందనాలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తీసుకొని రావడం జరిగింది. మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ప్రజలకు శుభవార్త, ఆసరా పింఛన్లు మే 27 నుంచి పంపిణీ, 4016, 6016, ఇంటి వద్దకే, ఇంట్లో ఇద్దరికే. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఈ వీడియోలో ఉన్న సమాచారం అర్థం కావాలనుకుంటే వీడియోని పూర్తిగా చూడండి. అదేవిధంగా వీడియోలను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. తద్వారా ఇలాంటి ప్రజా సంక్షేమ పథకంలో ప్రతి ఒక్కరూ భాగమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకొని ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆల్రెడీ ఇదివరకే చాలా జిల్లాల్లో మే నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయింది. మరి ఇంకా మిగతా వారికి కూడా ఈ మే నెలలో ఆసరా పింఛన్లు మే 27 లోపు పూర్తిగా కంప్లీట్ కావడం అయితే జరుగుతుంది. మరి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక ఆలోచన, 2016 నుంచి 4016 రూపాయలకి ఎప్పుడు పింఛన్ వస్తుంది, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకి ఈ పింఛన్లను ఎప్పుడు పంపిణీ కార్యక్రమం ఉంటుంది అనేది యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అనుకుంటున్న వేళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ మీటింగ్లో దీని గురించి చర్చించినట్టు తెలుస్తుంది. ఈ మే నెల చివరి వరకు జూన్ మొదటి నెలలో కొత్తగా అర్హులైన ఆసరా పింఛన్ల యొక్క లిస్టులను విడుదల చేసి జూన్ నెల నుంచే 2016 రూపాయలు, 4016 రూపాయలకి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంది. అయితే ఈ జూన్ నెలలోనే 2016కి 4016, 4016కి 6016 రూపాయల పంపిణీ కార్యక్రమం ఉండబోతుంది. ఈ మే నెలలో మాత్రం పాత పంపిణీ కార్యక్రమమే 2016, 4016 రూపాయలు అయితే ఉంటుంది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్, ప్రభుత్వం నుంచి అప్డేట్స్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఉంచుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.